హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు మీ అందరితో ఒక మంచి రెసిపీ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా స్వీట్ పొటాటో అనేది ఎప్పుడు కూడా కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నారా? అయితే తప్పకుండా వీడియో మీకోసమే. ఎప్పుడు ఆ విధంగా ఉడకబెట్టకుండా ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే మీరు ఖచ్చితంగా చేసుకొని తింటారు. ముందుగా ఎర్రదుంపల్ని నీట్గా మట్టి లేకుండా నానవేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ వేసుకొని ఆ ప్యాన్లో ఈ ఎర్రదుంపలు కట్ చేసుకున్నాం కదా, ఈ దుంపలు అనేవి అందులో ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం అండ్ కొంచెం నెయ్యి కూడా, ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత నీళ్ళు అనేవి చిలకరించుకుంటూ కలుపుకోవాలన్నమాట. మొత్తం ఇలా చేసిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లోని ఈ దుంపల్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట. మనకి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే మరి ఇంకా చెప్పలేని మాటల్లో అంత టేస్ట్గా అనిపించింది. ఒక్కసారైనా మీరు ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ వాటర్ కానీ ఇంకినట్లయితే జల్లుకుంటూ వేసుకోవాలి. లేదు అన్నట్లయితే మాడిపోతాయి కదా, మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు కదా, సో చిలకరించుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అనేది చిలకరించుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్గా ఉడికాయండి. టేస్ట్ మాత్రం చెప్పలేని మాటలో చాలా బాగున్నాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఎంత బాగున్నాయి అంటే చూసారా, నాకు ఒక్కటి కూడా మిగలలేదనమాట. ఓన్లీ ఒకటి మిగిలింది. అది కూడా నేను టేస్ట్ చేయడానికి ఉంచారనమాట. అంత టేస్ట్గా అనిపించింది. అండ్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా హెల్తీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం చిన్న